नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। राजनाला श्रीहरि ने कहा, मंत्री कोंडा सुरेखा कांग्रेस पार्टी के लिए एक क्षति है। मंत्री की बेटी सुष्मिता पटेल ने सीएम पर वेमू नरेंद्र रेड्डी की टिप्पणी की निंदा की। राजनाला वेमुलांदा रेड्डी ने पूर्व में चुनाव नहीं लड़ा। वेमू नरेंद्र रेड्डी ने पश्चिम में चुनाव लड़ा। वेमू नरेंद्र रेड्डी का जन्म वरंगल CKM अस्पताल में हुआ था। वह 50 साल के हैं। वरंगल में उनका एक घर है। उनके माता पिता के पूर्व में संबंध है। ये अजीब है कि ये सीएम मंत्री कोंडा सुरेखा के साथ सहयोग कर रहे हैं या नहीं। कोंडल रेड्डी, तिरुपति रेड्डी प्रोटोकॉल के अनुसार अगर सीएम के भाइयों के पास गनमैन है तो यह गलत नहीं है। पूर्व MLC 3+3 गनमैन सीएम नहीं दिखे। सुमंत अगर पुलिस मंत्री को गिरफ्तार करने गई थी, जब पुलिस उन्हें गिरफ्तार करने गई थी, मंत्री सुमंत अपनी कार में मीडिया गवाह के रूप में मौजूद थे। सुमंत अगर ने बाहर निकाला जाना चाहिए था। ये पता होना चाहिए कि मंत्री कोंडा सुरेखा कब विवादों में थे। TRS पार्टी ने परकला से एक भाई को मैदान में उतारा और वह क्यों हार गया। पूर्व में कांग्रेस पार्टी के राजू रविंद्र को मैदान में उतारकर रविंदर चंद्र क्यों हार गए। जब मंत्री की बेटी ने कहा कि मेरे पिता जमीनी नेता हैं, तो वह कैसे हार गए, आपको जवाब देना होगा। ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఈ 2 రోజులు నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి వరంగల్ ఈస్ట్ నుంచి ఎప్పుడైనా పోటీ చేయలేదు. ఆయన వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేయడం జరిగింది. వరంగల్ ఈస్ట్లో ఆయనకు స్టేషన్ రోడ్లో సొంత బిల్డింగ్ ఉంది. 50 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళ బ్రదర్స్ అంతా ఇక్కడే ఉన్నారు. ఆయన CKM ఆసుపత్రిలో జన్మించడం జరిగింది. ఆయన అడిగే హక్కు ఆయనకు ఉంది. ఆయనను విమర్శించే స్థాయి ఈమెకు లేదు. రెండండి, కొండల్ రెడ్డి బ్రదర్స్, వేమునరేందర్, CM రేవంత్ రెడ్డి బ్రదర్స్, కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, వాళ్ళ గన్మెన్లు ఎందుకు, వాళ్ళు ఏమైనా క్రౌడ్ పూలర్సా వాళ్ళని, వాళ్ళు రాజకీయాల్లో 30 సంవత్సరాల నుంచి మరి మహబూబ్నగర్ జిల్లానే రాజకీయాల్లో సాధించిన వ్యక్తులు. వాళ్ళు రాజకీయంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి CM రేవంత్ రెడ్డి గారు వెనుక ఉండి వారు నడిపించారు. వారికి ప్రోటోకాల్ ప్రకారం ఒక CM బ్రదర్స్కి గన్మెన్లో ఎటువంటి తప్పు లేదు. అది చాలా దురదృష్టకరం. మరి అదే కాక పోలీసుల మీద ఇవాళ పోలీసులు ఏంది, మీరు లేరు, నేను లేను, ఎవరు లేరు. అటువంటి పోలీసులను పట్టుకొని మీరు ఏం పీకలేరు, మీరు ఏం చేయలేరు. మేము సుమంతుని ఇట్లా నా ఇంట్లో ఉంచుకుంటాను, బరాబర్ ఏం చేస్తారు చేసుకోండి అనే ఆ ఒక్క దాని మీద BC కార్డు, ప్రతి చోట BC కార్డు పెట్టడం. ఇలా నేను ఇప్పుడే అడుగుతున్నా, సుమంత్ ఏ క్యాస్ట్, కమ్మ, OC, మరి ఆయనకు BC కార్డు సంబంధం. అధికారం ఉన్నప్పుడు ఒకటే సమస్యలు, అధికారం లేనప్పుడు సమస్యలు క్రియేట్ చేసి ఏదో ఒకసారి వేములవాడ కోడలను, లేకపోతే మేడారం టెండర్లని, లేకపోతే భద్రకాళి ట్రస్ట్ మెంబర్లని, లేకపోతే నాగార్జున ఇష్యూ అనుకోండి, ఏదో ఒక సమస్యలు తెల్లారులైతే సమస్యల మీదే ఉంటారు తప్ప ప్రజలకు తూర్పు సేవ చేసింది మాత్రం ఏమి లేదు. మరి అదే కాక ఆ విషయం చెప్పిలా లేదనేది క్లారిటీ కావాలి. ప్రజలందరూ వేచి చూస్తారు కదా, దాని మీద క్లారిటీ ఇవ్వండి. అసలుది పక్కన పెట్టి పార్టీని తిట్టి, CMని తిట్టి, వీళ్ళని తిడితే అది ఎంతవరకు? నేను తక్షణమే చెప్తున్నాను, క్రౌడ్ పుల్లర్ కొండామురళి క్రౌడ్ పుల్లర్ మా నాన్న అంటే. క్రౌడ్ పుల్లర్ అయితే జెడ్పీటీసీగా ఓడిపోయాడు, జెడ్పీటీసీగా ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఎంపీగా ఓడిపోయాడు. మీరు TRS పార్టీలోకి వచ్చినాక మీరు వరంగల్కి వచ్చి సహోదరు రెడ్డిని పరకాలు నిలబెట్టించారు. మరి మీకు వరంగల్లో 4 కాన్స్టిట్యూన్సీలు మీ చేతుల్లో ఉంటే మీరు ఎవరు చెప్తే వారికే గెలుస్తున్నప్పుడు సహోదరు రెడ్డిని ఆడ మీ ఫోటో పెట్టిన సహోదరుడు ఓడిపోయాడు. మళ్ళీ తర్వాత మీరు కాంగ్రెస్కి వచ్చింది. ఇక్కడ మాలాంటోళ్ళు ఫోటో కొట్టి కాంగ్రెస్కి వచ్చినాక మళ్ళీ ఏమైంది, ఇక్కడ మన వద్రాయి రవిచంద్రన్ తీసుకొని పెట్టిళ్ళు. ఆయనతో ₹1 కోట్ల పెట్టి ఆయన ఓడగొట్టి పంపించారు. మీ క్రౌడ్ ఉంటే గెలవపోదురా వీళ్ళందరూ. మీ క్రౌడ్ ఎక్కడ, మీరు జనాలు ఎక్కడ ఉండాలి, ఏడ సేవ చేస్తారు, మీరు ఎవరు సేవ చేసేళ్ళు? దయచేసి ఒకటే అంటున్నా, మీరు జనాల్లో ఉండి జనాలకు సేవ చేసి మీరు జనాల మధ్యలో ఉండండి. పోలీసు గార్డులు, పోలీస్ ఎస్కార్డులు, గన్మెన్లతోని మీరు రాజకీయం చేయాలనుకుంటే చాలా తప్పు. అవన్నీ శాస్త్రాలు కావు. ఇప్పుడు ఈ వయసులో చివరి అవకాశం అనుకుంటే నాకు తెలిసి ఇప్పటికైనా పేద ప్రజలకు సేవ చేయండి.